హలో. హలో హలో ఎవరు? మీరు ఇందాక ఫోన్ చేశారు కదా, టీ9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. అన్న మా తమ్ముడు ఫోన్ చేసిండు. లేదు, నీ డీటెయిల్స్ చెప్పాలి. ఇప్పుడు మంచిగా ఉండదు, మంచిగా చెప్పు. మీ తమ్ముడు కాదు, మీ తమ్ముడు పేరైనా మీ తమ్ముడు డీటెయిల్స్ అయినా చెప్పాలి నాకు. దానికి ఇంతసేపు ఏమన్నాను? మీడియా అమ్ముడు పోతుందా? బరాబర్ పోతుంది. ఎక్కడ అమ్ముడు పోయింది? అంత తెలంగాణ ఆంధ్ర మొత్తం అమలు పోయింది. ఏ మీడియా అమ్ముడు పోయింది? అన్ని మీడియా సార్. అన్ని ఛానల్సా? ఏ సంస్థలు, ఏ వ్యవస్థలు? మీడియా అంటే ఒకటి ఉండదు బాబు, విను. ప్రింట్ మీడియా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఉంటుంది, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్, కీ పేపర్, వెబ్సైట్, డిజిటల్, యూట్యూబ్. ఒక సోషల్ మీడియా తప్పితే మిగతా అన్ని అమ్ముడు పోయినాయి. అవునా? సరే, అన్ని అమ్ముడు పోయినాయి. ఎవరికి అమ్ముడు పోయినాయి? ఎవరికి అమ్ముడు పోయినాయి అంటే ఆ గవర్నమెంట్ పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళందరికి అమ్ముడు పోయినాయి. ఆ పార్టీలకు అమ్ముడు. నీ పేరేం పేరు? నా పేరా సతీష్ బాబు. సతీష్ బాబు, ఎక్కడ ఉంటావు నువ్వు? నేను ఇప్పుడు ప్రజెంట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉంటా. నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ? ఖానాపూర్. ఏ విలేజ్ మీది? ఖానాపూర్ లో భాగం కొట్టి. నీ పేరు సతీష్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఎంఎస్సి ఐటీ లండన్. ఎంఎస్సి ఐటీ చదువుకొని మీడియాని నువ్వు కించపరచడం, అవమానించడం ఇవి నేర్చుకున్నావా? మరి ఇలా న్యాయం జరగలేదు కాబట్టి అడిగిన. ఎవరికి? ఎవరికి? నాకు జరగలేదు. ఏం న్యాయం నీది? కుల బహిష్కరణ అనేది ఒకటి జరిగింది. న్యాయం అనేది కుల బహిష్కరణ జరిగినట్టుగా ఎవరికి తెలుసు? నువ్వు మాకు చెప్పినావా? మమ్మల్ని ఆశ్రయించినావా? టీ9 న్యూస్ ఆశ్రయించినావా? టీ9 న్యూస్ అమ్ముడు పోయిందా? మీది టీవీ9 టీ9? మాది టీ9 న్యూస్. సరే డోంట్ మైండ్. నేను టీవీ9 అని చెప్పేసి ఫోన్ చేశాను. సరే, టీవీ9 అమ్ముడు పోయిందని నువ్వు నిరూపిస్తావా? ఇప్పుడు మీరు టీవీ9? నేను టీ9 నుంచి మాట్లాడతా, టీవీ9 నుంచి మాట్లాడతా, ఈ పేపర్ గురించి మాట్లాడతా, కీ పేపర్ నుంచి మాట్లాడతా, వెబ్సైట్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్, కీ పేపర్, అన్ని విషయాల గురించి, మీడియా గురించి మాట్లాడతా. నేను అన్ని ఛానళ్ళ గురించి మాట్లాడతా. ఇప్పుడు ఒకటి కాదు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. సరే, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీరు నా నుంచి రూపాయి కూడా అంటే వసూలు చేయలేదు. ఎందుకంటే గరీబ్ గారిని. నీ నుంచి నేను ఆశిస్తున్నానా? బ్రో చెప్పేది వినండి. నేను తమ్మి చెప్తా. నువ్వు చెప్పు. మీరు నాతో ఆర్గ్యుమెంట్ చేసినంత మాత్రాన్ని కూడా జరిగేది ఒరిగేది ఏం లేదు. ఇక్కడ నా దగ్గర రూపాయి కూడా లేదు. నీ ఫేస్ కి అంత సీన్ లేదు తమ్మి. నిన్నెవడు అడుగుతాడు రా బాబు? నీ మీడియా అంటే నీకు పైసలు ఆశించటం లాగా వదిలిపెట్టండి. నాకు ఇప్పుడు డిస్కషన్ చేసేంత ఓపిక లేదు. మరి నువ్వు మీడియాని ఎందుకు అంటున్నావు తమ్మి? ఏ మీడియా నిన్ను ఇబ్బంది పెట్టిందో నువ్వు ఆ మీడియా గురించి చెప్పంటున్నా. ఏ మీడియా నీతోటి ఆశించింది? నిన్నెవడు అడిగింది? నా పేరు విష్ణు. నేను టీ9 న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ, చైర్మన్ ని మాట్లాడుతున్నా. దాంతో పాటు సోషల్. నేను హైదరాబాద్ లో ఉంటా తమ్మి. హైదరాబాద్ లో ఉంటా. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటా. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో. మీలాంటి క్యాండిడేట్ గురించే నేను ఇన్ని రోజులు వెతుకుతున్నా. మీరు నాకు ఒక్క 1 day టైం ఇవ్వండి అన్న. నేను వచ్చి మిమ్మల్ని కలవకపోతే మీరు నాకు మళ్ళీ కాల్ చేశారే, మీకు మ్యాటర్ లేదురా అని చెప్పేసి నేను వచ్చి మిమ్మల్ని అన్నగారు చెప్పేదినండి. మీలాంటి క్యాండిడేట్, మీలాంటి పైరున్న క్యాండిడేట్ నేను చాలా మందికి నా బాధని చెప్తున్నా. ఎప్పుడు కూడా నాకు రిటర్న్ కాల్ బ్యాక్ చేయలేదు. ఈ రోజు మీరు చేశారు. మీలాంటి క్యాండిడేట్ నాకు కావాలి. నేను వచ్చి మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నగారు. సరే, నీ బాధ ఏందో చెప్పు, డైరెక్ట్ చెప్పు. ఇప్పుడు నీ బాధ ఏంది, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. వచ్చేది ఎందుకు తమ్మి నీకు? ఇప్పుడు చెప్పు. నీ ఫోన్ లో డిస్కషన్ అయినా టైం వేస్ట్ ఏం చేసుకుంటావు? అన్నగారు మీలాంటి వాళ్ళతో వర్క్ చేయడానికి నాలాంటి ఒక 15 నుంచి 20 మంది క్యాండిడేట్. నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏ కుల బహిష్కరణ లేదు. జస్ట్ మరి ఇప్పుడు విను. నీకు ఏది లేనప్పుడు అన్న ఏది చూసినా కొట్టి చూసినా, నేను చాలా మందికి ఇప్పటిదాకా ఎవరైతే నిజాయితీ ఉంటారని చెప్పేసి కొట్టి చూసినా, ఆ నిజాయితీకి మీరు బాండ్ అవ్వాలి లేక మీరు ఒక్కరే రెస్పాండ్ అయిన తప్పించి ఒక 3-4 ఎవ్వరు కూడా కాలేదు. ప్రామిస్ చెప్తున్నా. ఐఎమ్ రెస్పెక్టింగ్ ఫర్ యూ బ్రో, విష్ణు బ్రో. ఐ లవ్ యూ. రియల్లీ చెప్తున్నా. ఎవ్వడు కూడా ఇప్పటిదాకా కూడా ఎవ్వడు కూడా సంతోషం. నేను చెప్పేది విను ప్లీజ్. ఫస్ట్ ఎంఎస్సీ ఉందన్నారు కదా.
ఒక్క నిమిషం వినండి అన్న. నేను ఒక ఫాల్స్ ఇష్యూ తోటే నేను క్లయింట్ రెచ్చగొడదామని చెప్పేసి చూసిన. ఇప్పుడు నేను దగ్గర కూడా 4 నుంచి 5 ఫోన్ చేసిన, ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. మీరు ఒక్కలేరా అన్న. మీరు నాకు చాలా నచ్చిండ్రు అన్న. విష్ణు అన్న, మీరు ఎల్బీ నగర్ ఉంటది కదా, నా పేరు సతీష్ బాబు మాట్లాడి, నేను లండన్ లో ఎంఎస్ఐ కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఇది ఓపెన్ గా నా ఫేస్బుక్ లో కూడా మీరు కొట్టి చూడండి, సతీష్ బాబు మార్కర్ అంటే నా ప్రొఫైల్ వస్తుంది. నేను ఈ రోజు నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ లో ఉన్నా కదా, నేను నాకు రేపు ఒక్క రోజు టైం ఇవ్వండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు పర్సన్ తోటి వర్క్ చేయాలన్న ఇంటెన్షన్ నాకుందన్న, ఇది నాకు కావాలి. సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది విను, నేను చెప్పేది ఇది అన్న ఇది నా ఇంటెన్షన్, అందుకోసమే. సరే సంతోషం, నేను చెప్పేది వినాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది నిన్న కదా, చెప్పండి. ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ ని నువ్వు అవమానించొద్దు. ఫస్ట్ వన్, నేను స్వతంత్ర భారతీయునిగా ఉన్నప్పుడు, భారతీయునిగా బతుకుతున్నప్పుడు భారతీయులను అవమానించడం తప్పు. అందులోనూ మీడియాను అవమానించడం అంతకు మించిన తప్పు. విను, మీడియా అంటే నీకేం తెలుసు? ఫస్ట్ మీలాంటి క్యాండిడేట్ దొరికితే మా ఖానాపూర్ లో మిమ్మల్ని కాలు మొక్కి నాకు అవసరం లేదు అన్ని. విను, అది దాసోహం ఏమంటారు, గులాంగిరి చేయమని ఎవరు నేర్పించినా నీకు? ఎవరు నేర్పించరు? నాకైనా అని నువ్వు అట్లా వేయకూడదు కదా. ఎవరికి చేస్తున్నామన్నా మేము మేము గులాం గురించి చేసే క్యారెక్టర్లు కాకపోతే మాకు ఎప్పటి కూడా సపోర్ట్ చేయకనే. సరే, మేము ఇవాళ మీకు సపోర్ట్ మీలాంటి వాళ్ళ కోసం మీకు కష్టపడుతున్నాం అన్నా. సరే సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు ఎవడో ఒకటి దొరికిండని అన్న ఇవాళ ఒకటి చెప్తా వినండి అన్న. ఇవాళ ఒకటి జరిగింది, ఒక మైనర్ అమ్మాయిని మైనర్ అమ్మాయిని ఇంకోటి పెళ్లి చేసారు. అది ఆపింది ఎవరు తమ్మి? అది ఆపింది ఎవరు? మీ నిర్మల్ జిల్లాలో ఆపింది ఎవరో తెలుసా నీకు? మీ అధికారులు ఆడు కూర్చున్న తర్వాత వార్నింగ్ ఇచ్చింది ఎవడో తెలుసా మీకు? వార్నింగ్ ఎట్లా ఇప్పించారు తమ్మి? ఓవర్ యాక్షన్ చేస్తే పోస్కో కేసు పెడతామని చెప్పలేదా? అది ఆపింది ఎవరో తెలియదా? పోస్కో కేసు పెడతామని చెప్పేసి డైరెక్ట్ చెప్పిరా లేదా? మీలాంటి గొప్పలు ఉంటారని తెలుసు. మీలాంటి గొప్పల కాంటాక్ట్ కావాలనే కదా ఇంత కష్టపడేది మేము. సంతోషం. కానీ అర్థమైతలేదన్నా. ఇగో అన్న, సొసైటీ మీడియా అంటే నాకు మండిపోతుంది. మీడియాని ఏమన్నా అని నాకు సర్రమని ఎవడైతే మీడియా అంటే కోపడతాడో వాడే నిజమైన జర్నలిస్ట్. మీకు ఇప్పుడు కోపం వచ్చింది కదా, నేను చెప్తున్నా కదా అన్న, మీలాంటి క్యాండిడేట్ లో మీ కాళ్ళు పాదాభి దాసం చేసుకున్నామని చెప్పేసి అందుకోసం నా పేరు మార్కర్ సతీష్ బాబు అన్న. సరే, వన్ సెకండ్ చూడండి సతీష్ బాబు గారు, చూడండి, నేను చెప్పేది వినండి. 100కు 99% మంచి వాళ్ళే ఉంటారు. ఎవడో తప్పని చేసినని అందరిని అవమానించొద్దు, తప్పు. అందులోనూ మీడియా అంటే, ఒకసారి వినండి ప్లీజ్, వినండి. మీరు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి. మీడియా అంటే నీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పా, వార్త రాయడము రాయకపోవడము ఇవి కాదు. మేము ఎలా చెప్పాము, వార్త రాయడం వేరు, విశ్లేషణ చేయడం వేరు, బైట్స్ తీసుకోవడం వేరు, స్పెషల్ బైట్స్ తీసుకోవడం వేరు, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వేరు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వేరు, ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు, స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం వేరు. ఇవన్నీ కలిస్తేనే మీడియా వర్క్ ఎంత టఫ్ ఉంటుందో తెలుసా? దాంతో పాటు మళ్ళీ చెప్తా విను. మీడియా అంటే మేము శ్రామికులం కాదు, ఉద్యోగులం కాదు, అర్థమవుతుందా? దాంతో పాటు మేము కుల సంఘ నాయకులం కాదు, ఉద్యమకారులం కాదు, కళాకారులం కాదు, ప్రజాప్రతినిధులం కాదు, ఉద్యోగులం కాదు. దేనికి లేకుండా న్యూట్రల్ పాయింట్ లో ఉండి అన్ని మేము పనిచేస్తున్నాం. మాకు ఎక్కడ సోర్సెస్ కూడా ఉండవు. వినండి ఫస్ట్ వినండి. మీరు ఫస్ట్ విన్న తర్వాత మాట్లాడు. మీరు చెప్పేది నాకు మొత్తం మీలాంటి క్యాండిడేట్ కావాలని చెప్పేసి కొట్లాడినా. ఈ రోజు నాకు ఎంత తెలుసు, ఎంత థ్రెట్ ఉంది తెలుసు. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది చెప్పు. నీకు ప్రాబ్లం ఉంటే చెప్తున్నా కదా, నీ ఫోన్లోనే మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. మీకు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పని చేస్తారయ్యా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అది మెయిన్ పాయింట్. వెళ్ళకపోగా మళ్ళీ వాళ్ళ మీద నిందలేయడం తప్పు. వెళ్తే ఎవడైనా రెస్పాండ్ అవుతాడు, మాట్లాడిస్తాడు, పని చేస్తాడు. పని చేయకపోతే మీరు మీడియాని ఆశ్రయిస్తే ఖచ్చితంగా పని చేస్తారు. ఎందుకంటే యు ఆర్ ద ట్యాక్స్ పేయర్, తెలుసా? నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు కడుతున్నావు, నీ కుటుంబం కడుతున్నది. విను, నువ్వు కడుతున్నావు, నీ కుటుంబం కడుతున్నావు, నీ తరతరాల నుంచి ట్యాక్స్ కడుతున్నప్పుడు నీకు అడిగే హక్కు ఉంది, బాధ్యతలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీ ఉంది, దాంతో పాటు హక్కులు కూడా ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం నీకు అన్ని కల్పించింది. నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పని చేయించుకోవచ్చు. నేను భయపడేటువంటి కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏం తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పాలి. ఖానాపూర్లో ఈ మీడియా అనేది రెండుగా డివైడ్ అయిపోయింది. జరిగిన ఈ ఖానాపూర్ మీడియా ఈ రోజు రెండుగా డివైడ్ అయిపోయింది. దీనికి ఆ ఊరు నుంచి నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, నువ్వు బాగా దీని గురించి సర్చ్ చేస్తున్నావు అట. అంటే ఒక మైనర్ అమ్మాయిని, ఒక ఎస్టీ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి అంటే నీకు కాల్ వచ్చినప్పుడు
దాని గురించి వాళ్ళు ఎంత తెలుసా, నువ్వెందుకు నీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నీకు ఏం అవసరం అది ఇది అని చెప్పేసి అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి బ్రో? అంటే నేను చేయడము అంటే ఎక్కువ చేయడం తప్ప. కానీ మా దృష్టికి వచ్చిన వెంటనే మీకు ఆల్రెడీ మేము ఇన్వెస్టిగేటివ్స్ ఎట్లుంటారంటే డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. మీ ఆదిలాబాద్ లో గంజాయి వినండి గంజాయి పంట పొలాల మధ్యలో పండిస్తున్న గంజాయి ఎలా దొరికింది? అక్కడ మీ ఆదిలాబాద్ ఎస్పీ డైరెక్ట్ రంగంలోకి ఎలా దిగారు? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరి ద్వారా ఇచ్చారు? ఏమైనా తెలుసా మీకు? ఒక విషయం చెప్తే ఏంటండి అన్న, విష్ణు అన్న అంటున్నా, చెప్పండి పర్లేదు, సంతోషం. చెప్తున్నా, నేను డూ ఆర్ డైగా నేను బయట ప్రపంచంలో ఏ టాపిక్ అయినా సరే పెట్టేంత క్యాపబిలిటీ నాకు ఉంది. మీలాంటి క్యాండిడేట్లు నాకు సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, నేను బరాబర్ చెప్తున్నా కదా. నేను ఇక్కడ నుంచి ఖానాపూర్ నుంచి నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 30 మందిని తీసుకుని వచ్చి నాకు రేపు ఒక 1 డే టైం ఇవ్వండి. విష్ణు కూడా కదా మీ పేరు? విష్ణు కదా? నేను ఎల్బీ నగర్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఒక విషయం ఒకటి నేను చెప్తాను. సరే, సంతోషం. అన్నగారు చెప్పేది అన్న, మీలాంటి క్యాండిడేట్లు లేక ఈ టీవీ 9 ఎన్టీవీని ఇవ్వాలి నమ్ముకున్నా కూడా వాళ్ళంతా ఇక్కడ ఏం తెలుసు, వాళ్ళని కూడా అవమానించద్దు. తప్పు వాళ్ళు దెంగుతున్నారా అన్న? వాళ్ళు ఏమంటున్నారు చెప్పాలా? మీకు ఎందుకురా, మీరు జూనియర్లు కదరా, మీకు ఏం అవసరం రా అని చెప్పేసి అని. మేమేదో జర్నలిజం అంటే మేము గొప్పగా చెప్పుకొని బయటకు వచ్చినాం కదన్నా, అటు మమ్మల్ని తొక్కేస్తున్నారు అన్న. వాళ్ళెందుకు తొక్కేస్తారు నిన్ను? వాళ్ళేం తొక్కేరు అన్న. మీకు తెలియట్లేదు అన్నగారు. మీరు సారీ విస్తానా, మీరు తప్పుగా అనుకోకండి. మీకు ఎవిడెన్స్ తోటి ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 విలేకరులు ఉన్నారు, వాళ్ళని ఎట్లా అనగదెప్పుతున్నారు వాళ్ళతోటి మాట్లాడి మీకు ఏ టు జెడ్ మీకు ఈ నంబర్ వాట్సాప్ ఉందా బ్రో? చెప్పండి. మీకు అన్ని పెడతా, మీకు వాట్సాప్ అంటే మీకు అన్ని పెడతా. సరే నేను పాయింట్కి వచ్చి మాట్లాడుతున్నా. నేను వినండి, అక్కడ జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించే హక్కు ఇక్కడ జర్నలిస్టులకే ఉండే లెక్కలు ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర భారతదేశంలో అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతి భారతీయునికి ఉంటుంది. ఆ విధంగా నువ్వు అడగొచ్చు, దానికి జర్నలిజమే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్నట్టుగా ప్రధాన మీడియా అని ఎవడనడు. ఇక్కడ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్, ఈ పేపర్, వెబ్సైట్, డిజిటల్, యూట్యూబ్ అన్ని మీడియాలే. సో ఎవరి పని వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళవే. నీకు తెలియని విషయం అంటే శాటిలైట్ ఛానళ్ళ గ్రామీణ వార్తలు, మండల వార్తలు పెద్దగా టెలికాస్ట్ కావు, ఎందుకంటే అక్కడ స్పేస్ అంత లేదడ. కానీ సోషల్ మీడియా వల్ల అంతటా నడుస్తుంటుంది, డిజిటల్ మీడియా వల్ల అంతటా నడుస్తుంటుంది. సో వాటి ప్రభావమే ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి. దాంతోపాటు ఈ యొక్క ప్రజాప్రతినిధులు కూడా ముందుకెళ్ళి ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఈ సోషల్ మీడియాలకు అట్రాక్ట్ అయ్యి ఆడ పనిచేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ టీఆర్పీ రేటింగ్ కాదు, అక్కడ ఇష్యూ మాత్రం వైరల్ కావాలి, మాత్రమే వైరల్ కావాలి. నీ యొక్క నిర్మల్ జిల్లాలో ఒక అమ్మాయికి పెళ్లి అవుతుంది, చిన్న మైనర్ అమ్మాయికి పెళ్లి అవుతుంది అంటే మాకు తెలిసిన విషయము, వితిన్ సెకండ్లో అధికారులకు ఫోన్ చేస్తే వితిన్ సెకండ్లో అక్కడ రీచ్ అవుతారు. వెళ్ళకపోతే మేము ఊరుకుంటాం కదా, అక్కడ అధికారులు కూడా మాకు స్పందిస్తారు. కానీ మీకు జరగట్లేదు, ఎవరో ఒకరు చేసిరని చెప్పేసి అందరినీ అనుమానించొద్దు, తప్పు. మరో విషయం ఏంటంటే, ఇక్కడ అక్రిడేషన్ కార్డు ఉన్నోడే జర్నలిస్టు, శాటిలైట్ వనరులే జర్నలిస్టు అని ఎవరు చెప్పలే. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి, మీకు తెలియదు అనుకుంటా. అక్రిడేషన్ ఉన్నోడే జర్నలిస్ట్ అవా, మీతోలు కాదా అని చెప్పేసి కూడా అన్నారు. అవగాహన, మీడియా మీద అవగాహన లేని వాళ్ళు చాలా మాట్లాడతారు. మీడియా మీద అవగాహన లేని వాళ్ళు, వాళ్ళతోటి నువ్వు డిస్కషన్ చేస్తున్నావు అంటే నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అర్థం, గుర్తుపెట్టుకో. నువ్వు వాడిని మించి ఎదుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పు. మీడియా అంటే కొన్ని ఉంటాయి కదా ఛానల్స్, అది ప్రధాన మీడియా. చెప్పండి, పర్లేదు. చెప్పు సతీష్ గారు. మెయిన్ మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడిన రికార్డు నేను ఫార్వర్డ్ చేస్తాను, పంపండి, పర్లేదు. ఎందుకంటే చెప్పదా, ప్రామిస్ బ్రో, విష్ణు బ్రో, మీ మొక్కను నేను చూడలేదు, నేను నా గూగుల్ కూడా అవన్నీ ఎందుకు కానీ చెప్పండి, పర్లేదు. డైరెక్ట్ మాట్లాడే, ఏమంటారు, ఎదుటి వాళ్ళ గురించి పెద్దగా కొంతమంది గురించి తెలుసుకోండి, అంతమంది గురించి తెలుసుకోండి. నా గురించి మీరు ఇంత టైం ఇచ్చినప్పుడు నాకు హ్యాపీ. నేను ఆఫ్రికాలో ఓపెన్ గా మాట్లాడుతున్నారా, ఈ ఖానాపూర్లో ఎంత నడుస్తుందో చెప్పాలి. నేను ఒక అమ్మాయికి డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను చేస్తూ నాకు ఈ రోజు వస్తే నేను ఇద్దరు ఫోన్ చేస్తే నాకు ఒక సర్పంచ్ ఫోన్ చేస్తాడు, ఒక ఎంపీసీ ఫోన్ చేస్తాడు, మాజీ వాళ్ళు ఫోన్ చేసి నీకు ఎందుకు అవసరం అంటే ఒక పని ఆ నెంబర్ నాకు పంపి, నేను మాట్లాడతా.
ఆ నెంబర్ నీకు ఎవరెవరు ఏం పంపించారో ఆ డీటెయిల్స్ పంపి, వాళ్ళ మీద నేను కేసులు పెడతాను. నువ్వు ఎందుకు పర్సన్ అవుతున్నావు? నీకు పంపి. వాళ్ళు మాట్లాడింది నీతో ఎవిడెన్స్ ఉందా? రికార్డింగ్ అంటే ఉందా? ఎవిడెన్స్ ఉందా? మరి ఎవిడెన్స్ ఉండాలి కదా. జర్నలిస్టుల లక్షణాలు ఏంటివి? ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్ ఎవరు మాట్లాడకూడదు, తెలియదా? ఎవిడెన్స్ తీసుకొని నాకు ఇయ్యి, వాళ్ళ నంబర్లతో సహా ఇయ్యి. వాళ్ళు ఎవరైనా సరే, అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులు అయినా సరే, మేము మాట్లాడతాం. మాకేమి ఇక్కడ మీ చేతులు కట్టుకొని ఏం కూర్చోం ఇక్కడ. సరే, నువ్వు ఫోన్ నీ నెంబర్ నేను వినండి. అవతల నీ ఫోన్ చేసిన వాడు ఎవడో వాడి నంబర్ పంపించి, వాడు మాట్లాడిన డీటెయిల్స్ నాకు పంపి, నీకు విత్ ఇన్ యాక్షన్ ఎట్లుంటుందో నీకు చూపిస్తాను నేను. సరే పంపి, నువ్వు ఫస్ట్ పంపి. నేను మాట్లాడితే ఎట్లుంటుందో మీకు అనిపిస్తుంది. అది నువ్వెందుకు మాట్లాడతలేవో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నన్ను పొగడం కాదు.